హలో హాయ్ పార్వతి విలేజ్ కుకింగ్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈరోజైతే మన రెసిపీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. గోధుమ పిండితో దోశలు చాలా త్వరగా చేసుకోవచ్చు. మన ఇంట్లో గోధుమ పిండి కానీ ఉంటే ఇలాగా అప్పటికప్పుడే మనం దోశలు అయితే వేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. చూడడానికి కూడా మంచి బంగారం రంగు కలర్లో అయితే మనకి దోశలు అయితే వస్తాయి. మరి లేట్ చేయకుండా ఈ దోశలు అనేది ఎలా వేసుకోవాలో మనం చూద్దాము. నేనైతే కోటాలో ఇచ్చి మనకి గోధుమ పిండి ఉంటుంది కదండి, దాంతోనే చేస్తున్నాను. గోధుమ పిండి ఏ పిండి అయినా సరే అట్లయితే మనకు బాగానే వస్తాయి గోధుమ పిండితోటి. ఇప్పుడు నేనైతే ప్యాకెట్ అయితే నేను కటింగ్ చేసుకొని పిండి అయితే నేను వేసుకుంటున్నాను గిన్నెలోని. ఇది చిక్కీ అండి. మనకి కోటాలో ఇస్తారు కదండి ఆ పిండి. ఏ పిండి అయినా పర్లేదండి, మనకి దోశలు అనేవి చాలా బాగా వస్తాయి గోధుమ పిండితోటి. హెల్తీ కూడా. ఇప్పుడు మనకి మీకు ఎన్ని దోశలు కావాలో దానికి తగ్గట్టుగా పిండి అయితే వేసుకోండి. ఇప్పుడు దానికి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటా దోశ మాదిరిగా కలుపుకోవాలి. ఉండలే లేకుండా ఎన్ని నీళ్ళు పడతాయో అన్ని నీళ్ళు చూసుకొని మనం బాగా కలుపుకోవాలి పిండిని. చూడండి ఇలాగ అక్కడక్కడ మనకి ఉండలాగా ఉన్నా సరే మనకి ఎక్కడ ఉండలు ఏవి లేకుండా ఇలా చేతితోటి ఇలాగా కలుపుకుంటా మనకి నీళ్ళు పడ్డ వరకు కూడా వేసుకొని కలుపుకోవాలి. మరీ లూజ్గా అయితే ఉండకూడదండి. మామూలుగా మనం దోశ చేసుకున్నంత లూజ్గా అయితే పిండి అయితే ఉంటే మనకి దోశలు అనేది అంత పర్ఫెక్ట్గా రావు. అలానే మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉండేలా చూసుకోండి. చూడండి ఇలా ఉంటే సరిపోద్ది. మరి పలచగా అయితే చేసుకోకండి. ఇలా ఉంటే మనకి దోశ పిండి అయితే సరిపోద్ది. ఇప్పుడైతే నేను స్టవ్ మీద అయితే పెనం అయితే పెట్టుకున్నాను. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఆయిల్ కూడా చాలా తక్కువతోటే ఈ దోశలు అయితే మనకి చాలా బాగా వస్తాయి. చాలా బాగుంటాయండి దోశలు అయితే మాత్రం. కంపల్సరీగా మీరైతే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. మాకు వారానికి ఒకసారి కంపల్సరీగా నేనైతే ఈ దోశలు అయితే వేస్తాను. మన దగ్గర పిండి ఉన్నదంటే చాలండి, అప్పటికప్పుడే మనం ఇలా దోశలు అయితే వేసుకోవచ్చు. చూడండి ఇలాగ మనం ఒక గరిటె పిండిని అయితే ఇలా దోశ కింద అయితే వేసాను. మంట అయితే మాత్రం మీడియం టు లో టు మీడియంలోనే పెట్టుకోండి. హెవీ మంట పెట్టుకోకూడదు. అలా అయితే మనకి దోశ అనేది మాడిపోతూ ఉంటుంది. కాబట్టి లో టు మీడియంలోనే మీరు అట్లు అనేది కాల్చుకోవాలి. అలా అయితేనే అట్లు అనేది మనకు మంచి రంగు షైనింగ్గా కూడా కనబడతాయి. అట్లు కూడా చాలా ఫ్రీగా వస్తాయండి. అట్లు కూడా చాలా సులభంగా అయితే వచ్చేస్తాయి. చూడండి అట్టు అనేది మనకి ఎంత ఫాస్ట్గా తయారైపోయిందో. మీ కాడి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే అవి కూడా బాగానే ఉంటాయి. చట్నీ కూడా అవసరం లేదండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కానీ వేసుకుంటేనే. ఇలాగా మనం దోశలన్నీ కూడా ఇలా వేసేసుకుందాము. చూడండి అంచులు చాలా క్రిస్పీగా ఉంటాయి, మధ్యలో మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది అట్టు. చాలా బాగుంటాయండి అట్లు. చాలా స్మూత్గా ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి. మనం ఇది నానబెట్టడం చేయడం అదేం అవసరం లేదండి. అప్పటికప్పుడే ఇలా పిండి కలిపి మనం అట్లయితే వేసేసుకోవచ్చు. కలర్ కూడా మనకి చాలా షైనింగ్గా, కలర్ కూడా మంచి కలర్ అయితే వస్తుంది. చూడండి అట్లు అనేది మనకి దోశ ఎంత పర్ఫెక్ట్గా ఉందో, చాలా బాగుంటాయండి. ఇందులో మరి ఇంకే పిండి కూడా యాడ్ చేయవలసిన పని లేదు. ఓన్లీ ఒక గోధుమ పిండితోటే మనం ఇలాగా దోశలు అనేది వేసుకోవచ్చు. దీనికి మన బొంబాయి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏదైనా పర్లేదు, కాంబినేషన్ అయితే ఏదైనా బాగానే ఉంటుందండి. ఇందులో బెల్లం కూడా కలిపి మీరు అట్ల కింద కూడా వేసుకోవచ్చు. అలాగే మొత్తం చూడండి ఇలాగే అట్ల కింద ఇలా వేసుకోవాలి. మరీ పలచగా కానీ వేసుకుంటే అట్లయితే రావు. ఓకేనండి. చూడండి అట్లు అనేది మనకి ఎంత బాగా కలర్ఫుల్గా కనబడుతున్నాయో. అంచుల అంచుల వెంబడి అంతా క్రిస్పీగా, మధ్యలో అయితే అంతా చాలా స్మూత్గా అట్లయితే ఉన్నాయి కదా, చాలా బాగుంటాయండి అట్లయితే. ఈ దోశలు కంపల్సరీగా మీరు ట్రై చేయండి. మీరు చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో అట్లు. చాలా స్మూత్గా ఉంటాయండి. మరి కంపల్సరీగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకంటూ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, నాకు నా వీడియో నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.